హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే సండే వ్లాగ్ అనుకోండి. సండే రోజు మేము జూ పార్క్కి అయితే వెళ్ళాము. నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. క్యాబ్ అయితే బుక్ చేసాము, అందరం ఎక్కేస్తున్నాము. నెక్స్ట్ మేము వెళ్తున్నాం అన్నమాట. అక్కడ యానిమల్స్ చాలా బాగా ఉన్నాయి. మేము బాగా ఎంజాయ్ చేసాము. మేము యానిమల్స్ చూసినవన్నీ కూడా మేము మీకు చూపిస్తాను. స్టార్ట్ టైం అనమాట ఇది వెళ్ళడం నేను జూ పార్క్కి. కానీ ఈసారి అయితే కొంచెం యానిమల్స్ని బాగానే చూసానని అనిపించింది. మీరు చూసేయండి, ఓకేనా? వెళ్తున్నాం అనమాట. మేమైతే జూ పార్క్కి వచ్చేసాం. చూసారా, జూ పార్క్కి వచ్చేసాం. నెహ్రూ జూలాజికల్ పార్క్. ఆడుకోవడానికి బొమ్మలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం కౌంటర్ దగ్గర వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి. లాస్ట్ టైం అయితే టికెట్స్ ఉండే, కానీ ఈసారి అంతా ఆన్లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. మా ఆయన అయితే ఫోటో అయితే తీసుకుంటున్నారు మ్యాప్స్ది. జింక ఉంది ఇక్కడ, వైట్ జింక. వెహికల్స్లో వెళ్తే ఏదో మళ్ళీ మనం అంత బాగా అయితే చూడలేం కదా అండి యానిమల్స్ని. అందుకే బై వాక్ అయితే వెళ్తున్నాము. చాలా నడవాలి ఇది. యానిమల్స్ చూడడమేమో కానీ నడిచి నడిచి అలసిపోవడమే ఎక్కువ ఉంటుంది. కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చూడండి, ముసళ్ళు ఉన్నాయి, ముసళ్ళు క్రొకోడైల్స్ ఉన్నాయి చూడండి. పడుకున్నట్టున్నాయి ఇవన్నీ. ఇదంతా ముసళ్ళు ఉండే ప్లేస్ అన్నమాట, వాటర్. అండ్ ఇదంతా ఈ ఏరియా వచ్చేసి క్రొకోడైల్స్కి. ఈ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి ఆ వాటర్లోనే, క్రొకోడైల్స్ ఉన్న వాటర్లోనే అనమాట. అవి తినడానికి ఏమో ఏ ఫిషెస్ పెట్టింది. క్రొకోడైల్స్ అయితే బయటికి వచ్చేసి చల్లగా పడుకున్నట్టున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళలాగా. యానిమల్స్ బొక్కలు అన్నమాట. అవి చాలా రోజులుగా లోపల భూమిలో ఉండి పెద్ద గట్టి రాళ్ళలాగా అయిపోతాయి అన్నమాట. సో అవి మనకి చూపిస్తారు, అక్కడ ఉంటాయి, చూసుకోవాలి. నెక్స్ట్ బర్డ్స్. వీటి పేరు అయితే నాకు తెలియదు, కానీ ఏదో అయితే ఉంది ఇక్కడ. బర్డ్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఏదో పెడితే తినాలని ట్రై చేసి తినలేకపోయింది. నెక్స్ట్ జిరాఫీ చూడండి. జిరాఫీ ఎంత పొడుగ్గా ఉందో. ఇది ఏదో తినడానికి అయితే వెళ్తుంది జిరాఫీ. నచ్చలేదేమో, వెళ్ళిపోతుంది మళ్ళీ. ఎక్కడికి వెళ్తున్నావు జిరాఫీ? ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత కష్టపడుతుందండి ఇది. మెడ పొడుగ్గా ఉంటే కూడా ప్రాబ్లమే. చూడండి, కింద తినలేకపోతుంది. కింద మెడ వంచేసి ఆ గడ్డి తినడానికి ట్రై చేస్తుంది. ఇది కాళ్ళు ఎంత పొడుగున్నాయో దాని మెడ అంతే పొడుగుంది. ఫైనల్లీ అదైతే గడ్డి తినడానికి సాధించేసింది. కొన్ని తింటుంది గడ్డి. కాళ్ళని సైడ్ కనేసి మరీ గడ్డి తింటుంది. బర్డ్స్, పావురాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదంతా లోపల ఉన్నాయన్నీ జింకలు అన్నమాట. స్టార్ బర్డ్, ఆడ జింకలు, మగ జింకలు అన్నీ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనం బర్డ్స్, ఇక్కడ ఉన్న బర్డ్స్ ఉన్నాయి కదా, కొద్దిసేపట్లో అవి ఎగరబోతున్నాయి. ఇవన్నీ లోపల ఉన్నాయన్నీ జింకలే అన్నమాట. చుట్టూ సోలార్ పవర్ వైర్స్ పెట్టారు చూడండి, టచ్ చేయకూడదని. ఆ బర్డ్స్ ఎగిరిపోతున్నాయి, పావురాలన్నీ ఎగురుతున్నాయి చూడండి, వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఇవి కొంగల్లాగా ఉన్నాయి, వైట్గా పెద్దగా కాళ్ళతో ఉన్నాయి. ఏంటి మరి అన్ని. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేది ఏంటో తెలుసా? ఎలుగుబంటి. గుహ లోపలే ఉంది, బయటికి అయితే రావట్లేదు. ఇది బయటికి అయితే రావట్లేదు. వీడియో తీద్దామంటే రాలేదు. మేమైతే నడిచి అలసిపోయి కొద్దిసేపు కూర్చున్నాము. ఒక ప్లేస్లో అయితే కూర్చొని ఇక్కడ కొద్దిసేపు మా పిల్లలు మేమందరం ఆడుకున్నాము.
మా చిన్ను అయితే నవ్వుతున్నాడు. సడన్గా ఏమైందో వాడికి ముక్కు మూసుకుంటున్నాడు. లోపలున్న గుహ లోపల ఉండే ఎలుగుబంటి ఉంది కదా, అది బయటికి వచ్చేసింది చూడండి. బయటికి వచ్చి ఇదే ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా ఎలుగుబంటిని చూడడం. అయితే చాలాసేపు అయితే ఉంది, ఇది బయటే ఇక్కడే దగ్గరలోనే ఉంది. మీరు చూసేయండి, అది ఆడుకుంటుంది బాగా. మనుషులందరినీ చూసి 1 2 3 అలా కౌంట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అది ఎందుకు అలా ఊపుతున్నావు టీం 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 అనుకుంటూ? చాలాసేపు ఇలానే చూస్తూనే ఉంది ఇది అందరినీ. చాలాసేపు అయితే ఆడుకుంటుంది మన ఎలుగుబంటి అయితే. మీరు చూసేయండి. కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఉండనియండి, మళ్ళీ మనకి మన వీడియో దొరుకుతుందా ఏంటి? మనం మళ్ళీ చూసినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చెట్టుపై నుంచి బ్లాక్గా కొంచెం కనిపించింది. ఈసారి అయితే చాలాసేపు బయటికి వచ్చింది. నేను వీడియో తీస్తున్నాననేమో మంచిగా కోఆపరేట్ చేసింది ఎలుగుబంటి. ఇది గుహ లోపలికి వెళ్ళిపోతుందేమో అని అనిపించింది, కానీ వెళ్ళదు. చాలాసేపు ఆడుకుంటుంది. మీరు చూసేయండి. మళ్ళీ పైన ఎక్కింది, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ దిగుతుంది చూడండి. దిగవా? దిగుతుంది. ఏమో జంప్ చేసేసింది. నెక్స్ట్ ఇప్పుడు గుహలోకి వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నావా ఎలుగుబంటి? బాయ్ బాయ్, వెళ్ళిపో. మరి వెళ్ళదు, ఆడుకుంటుంది ఇది. ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తుందో మన ఎలుగుబంటి. టడాన్ టడాన్ టడాన్. వాటర్ అయితే పడుతుంది. ఓ నిలబడుతుంది. ఓ అది రన్నింగ్ చేస్తూ మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చేసింది. చెట్టెక్కుతున్నావా ఎలుగుబంటి? వీడియో తీస్తుంటే సిగ్గైతుందా నీకు? సిగ్గుపడుతున్నావా? దాక్కుంటున్నావేంటమ్మా? బయటికి రా అమ్మా, ఎలుగుబంటమ్మా, బయటికి రా. రావట్లేదు ఎలుగుబంటమ్మా, అమ్మా అమ్మా అమ్మ. ఇప్పుడైతే వెళ్ళిపోతుందేమో. ఇక చాలాసేపు ఆడుకున్నాం, అలసిపోయి ఉంటాం. వెళ్ళి పడుకోమా. ఇది నిజంగానే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. బర్డ్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలైతే బాబోయ్ ఎంత ఎనర్జీ వీళ్ళకైతే. చాలా నాకంటే ఫాస్ట్గా నడుస్తూ వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ కూడా ఏదో బర్డ్ అయితే ఉంది. నెక్స్ట్ స్వాన్ అయితే ఉంది ఇక్కడ. హంసలు ఒకటి అయితే బయట ఉంది, ఇంకొకటి వచ్చేసి వాటర్లో ఉంది. 2 అయితే ఉన్నాయి లోపల. పచ్చదనమే మన సాంగ్ గుర్తు లాగా ఎక్కువ చూసిన
పచ్చగా చక్కగా ఉంది కదా. ఆక్సిజన్ 80% ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ. నాని మూవీలో హీరోయిన్ క్యారెక్టర్లో ఆమె చెప్తుంది కదా, బయట అయితే మనకు 50% ఆక్సిజన్ దొరుకుతుంది, ఇక్కడైతే 80% దొరుకుతుంది. అప్పుడు నాని ఏం చెప్తారు డైలాగ్, హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయిపోండి, అప్పుడు 100% దొరుకుతుంది ఆక్సిజన్ అని అన్నట్టు. తాబేలు అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ. తాబేలు చూడండి, దాని ఇల్లు అన్నమాట ఇది. వెళ్ళి అయితే కూర్చుంది. ఇది వచ్చేసి క్యాట్ లాగా కనిపిస్తుంది కదా, పిల్లిలాగా కనిపిస్తుంది కదా. తెల్ల చెవుల మార్మోచ్ అమ్మ పేరు చదివాను, అది పైన మార్మోచ్ అనుకుంటా, తెల్ల చెవుల మార్మోచ్ దాని పేరు అనమాట అది. నెక్స్ట్ తాబేలు చూడండి, చిన్న చిన్న తాబేలు ఉన్నాయి దీంట్లో. టార్టాయిస్లు చాలా ఉంటాయి. బయట కొన్ని గట్టునానా సంథింగ్, బయట అక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక 2 తాబేలు ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ వాటర్లో ఉండేవి. అక్కడ మనం చూసింది పెద్దది అనమాట, అది బయటే ఉంది. ఇది ఒకటి పైన తల తీసి చూస్తుంది. నెక్స్ట్ ఇదేంటి చింపాంజీ టైప్లో ఏదో ఉంది ఇక్కడ, బాబూన్ అనుకుంటా. చూస్తుంది అటు ఇటు చూస్తూ చెవులు కొట్టుకుంటుంది మన బాబూన్ అయితే. ఇదైతే మంకీయే. ఈ మంకీ ఏం తింటుందో తెలుసా? మంకీ చేతిలో ఏముందో తెలుసా? చపాతీ అండి, చపాతీ తింటుంది. మన మంకీ అయితే చపాతీ తింటుంది. చూడండి తాబేలు, ఎన్ని తాబేలు ఉన్నాయో ఇక్కడ. చాలా తాబేలు అయితే ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే, వాటర్లో చాలా తాబేలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ఏం కనిపిస్తుంది? వాట్ హ్యాపెన్? టైగర్ అయితే ఉందండి ఇక్కడ, వైట్ టైగర్. మేము ఇక్కడ వచ్చేసరికి ఇది లోపలికి వెళ్ళిపోయేలాగే అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళలేదు, మళ్ళీ బయట అలా అటు ఇటు తిరుగుతూ ఉంది. తెల్ల పులి గుహ లోపలికైతే వెళ్ళిపోతున్నట్టే అనిపించింది, కానీ మళ్ళీ వస్తుంది. రామ్మరా, నీకోసమే, మిమ్మల్ని చూడ్డానికే కదా మేము వచ్చింది, కొంచెం చూడనివ్వండి అమ్మా. సో నెక్స్ట్ అది తెల్ల పులి అయితే, ఇది ఏ కలర్? బ్రౌన్ కలర్లో ఉండే ఒక పులి అనమాట. చాలాసేపు అటు ఇటు వాక్ చేస్తూనే ఉంది ఈ పులి అయితే. దానికంటే ఇది కొంచెం బెటర్గా ఉంది, కొంచెం లావుగా ఉంది కదా, పెద్దదిగా ఉంది. ఓకే, ఫస్ట్ టైం ఇవి ఇంత దగ్గర నుంచి చూడడం నేనైతే. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా దూరంగా ఉండి అక్కడ కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు అయితే చాలా అటు ఇటు బాగా వాక్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? గోకుడు పెడుతుందేమో దీనికి, గోక్కుంటుంది. నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు? గుహ లోపలికే వెళ్ళిపోతావా? అక్కడేదో ఉంది తినడానికని వెళ్తున్నట్టుంది. నచ్చలేదానికి, వాసన వస్తున్నట్టుంది. టీమో అంటుంది. నిజంగానే వాసన వస్తున్నప్పుడు మనం చేతితో ఇలా చేస్తున్నట్టే చేస్తుంది. వెళ్ళిపోతున్నట్టుందిగా, వెళ్ళిపోయింది. గుహలోకి అయితే వెళ్ళిపోయింది. మనం అప్పుడు చూసిన వైట్ టైగర్ ఉంది కదా, ఇది వాటర్లో వచ్చేసి ఉందన్నమాట. సో మళ్ళీ ఇటు వచ్చేసాం మేము. చూడండి వాటర్లో ఉంది. స్విమ్ కూడా చేస్తుంది ఇది. వైట్ టైగర్, స్విమ్మింగ్ చేస్తున్న వైట్ టైగర్.
చూడడానికి పైన క్యాట్ లాగానే కనిపిస్తుంది. బయటికైతే వచ్చేస్తుంది. వెళ్ళిపోయింది లోపలికి. ఇవి వచ్చేసి జింకలు అయితే చాలా ఉన్నాయండి. ఎటు చూసినా జింకలు జింకలు జింకలే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా జింకలు అయితే కూర్చున్నాయి. ఫాక్స్ ఉండే ప్లేస్ అనమాట ఇది. ఫాక్స్ ఉండే ఏరియా, కానీ బయటికైతే ఏవి రాలేదు, అన్ని గుహ లోపలే ఉండిపోయాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నీటి ఏనుగు, హిప్పోపోటామస్ అంటారు కదా, అది హిప్పోపోటామస్ అనమాట. వాటర్ అయితే తాగుతుంది. ఇంకొకటి పక్కన కూర్చుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం సింహం ఉండే ఏరియా, కానీ అక్కడ సింహం కూడా బయటికి రాలేదు. చాలా పెద్ద పెద్దగా సౌండ్ చేస్తూ లోపలే ఉండిపోయాయి. సరేలే అని బొమ్మ సింహాన్ని అయితే ఇలా వీడియో అయితే తీసేసాను. మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి తెలుసా, ఇక్కడ కూడా జింకలే ఉన్నాయి. నేను తీసిన వీడియోలో ఒక 4-5 టైమ్స్ జింకలే ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ మనం అప్పుడు చూసిన తాబేలు మనం వెళ్ళిపోయేసరికి ఇక్కడ బురదలో వచ్చి కూర్చుంది ఇది. ఓకే, ఇప్పుడైతే ఎండింగ్కి అయితే వచ్చేసామండి బాబు. కొద్దిసేపట్లో అయితే బయటికి వెళ్ళిపోవాల్సిందేగా. ఎండింగ్కి వచ్చేసాము. నడిచి అలసిపోయాము. ఈ జూ పార్క్లో యానిమల్స్ చూడడానికి వచ్చాడేమో, కానీ అలసిపోవడం అయితే బాగా అవుతుందండి. మొత్తానికైతే జూ పార్క్ చూసేసామన్నమాట. బయటికైతే ఇక వెళ్ళాల్సిందే, ఎగ్జిట్ అవ్వాల్సిందే. బయటికి వెళ్ళిపోతున్నాము. నా వీడియో నచ్చిందా మీకు? ఏమో నాకు ఏం వాయిస్ ఇవ్వాలో తెలియలేదు, ఏదో మాట్లాడేశాను. మొత్తానికైతే థ్యాంక్ యూ, విజిట్ అగైన్, మళ్ళీ రండి అనేసి ఉంది. మీరు కూడా నా ఛానల్ని మళ్ళీ వచ్చి చూడండి. నెహ్రూ జూలాజికల్ పార్క్. బాయ్ బాయ్. క్యాబ్ అయితే బుక్ చేసాము. మళ్ళీ క్యాబ్ వచ్చింది. కూర్చొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక ఎలా అనిపించిందండి నా వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే అయితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా లెంతీగా ఉంది కదా వీడియో, గుర్తుగా ఉండిపోతుంది కదా మనం వెళ్ళిన వీడియో అనేసి పెడుతున్నాను. బాయ్ బాయ్.